ఎవరు నియమించారు? దేవుడు. ఏమ్మా చదువు. నీవు నియమించిన ఎవరా? నీవు దేవుడు. దేవుడు గొప్ప రక్షణ కలుగుచేవాడు. దేవుడు నియమించిన రాజు అండి ఆయన. దేవుడు త్రోసివేసిన రాజు ఎవరు? సౌలండి. సౌలును త్రోసివేసి దావీదుని నియమించాడు దేవుడు. అతన్ని రక్షిస్తున్నాడట, అతని కుటుంబాన్ని రక్షిస్తున్నాడట, అతని యొక్క దేశాన్ని రక్షిస్తున్నాడటండి. శత్రువుల నుంచి రక్షిస్తున్నాడండి దేవుడు. అతని ప్రాణాన్ని రక్షించాడా లేదా? అతని అన్నదమ్ములు రక్షించాడా లేదా? రాజు అయిన తర్వాత యుద్ధానికి వెళ్తేనట్టండి, వచ్చేటప్పుడు తన కుటుంబంలో ఉన్న వాళ్ళని తీసుకుపోయేవారటండి శత్రువులు. ఎలా ఉంటుందో చెప్పండి. వెళ్ళిన దగ్గర జయం వస్తుంది, బాగానే ఉంది ఇది. కానీ వచ్చేటప్పటికి ఎవరు పోతున్నారంటే ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకుపోతున్నారంటే అండి ఈ లోపల శత్రువులు వచ్చి. ఎలా ఉంటుందండి? జయం వచ్చిందని ఆనందంగా వస్తే ఇంటికి వచ్చేటప్పటికి ఎలా ఉంది? వీళ్ళు తీసుకుపోయారు. కొన్ని పరిస్థితులు ఇలాగే ఉంటాయండి. మనం ఎక్కడికి వెళ్ళామో అక్కడ జయం వచ్చేస్తుందండి. ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి పరిస్థితులు మారిపోయి ఉంటాయండి. మళ్ళీ దాన్ని ఏం చేసుకోవాలి? అది ఎలాగుంటుంది? హ్యాపీగా ఉంటుందా? ఇప్పుడు వచ్చిన విజయానికి సంతోషించాలా? కుటుంబంలో జరిగిన దానికి సంతోషించాలా? చెప్పండి. ఆనందంగా సంతోషంగా జయం వచ్చిందని వచ్చేస్తారండి ఇంటికి. ఇంటి దగ్గర ఏదో జరిగింది, అప్పుడు ఎలా ఉంటుంది? ఆనందం ఉంటుందా? అయ్యగారు మీరు అలాగే వెళ్ళారు కానండి, ఇంటికి వచ్చి మీ భార్యని పిల్లల్ని తీసుకెళ్ళిపోయారండి పలానా శత్రువులు అని చెప్పారు. ఎలా ఉంటుంది అప్పుడు? ఆనందం సంతోషం ఉంటుందా? మరలా వెళ్ళి వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు, మళ్ళీ వాళ్ళతో యుద్ధం, మళ్ళీ వాళ్ళతో యుద్ధం, వాళ్ళు విడిపించుకుని తెచ్చుకునేవాడు. అంటే ఎంత శ్రమ ఉంటుందో మీరు ఆలోచన చెయ్యండి. కుదురుగా కూర్చోడానికి ఉండదండి. బాధ్యత లేని వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదండి. బాధ్యత ఉన్న వాళ్ళకి ఎటువైపు నుంచి ఏ ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు. అందుకే ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలో తెలుసా? ఎలర్ట్గా ఉండాలండి. ఎలా ఉండాలి? ఉండాలి. ప్రశాంతంగా నిద్రపోవడానికి కుదరదు వాళ్ళకి. అబ్బా వీళ్ళకి నోటండి బాబు, టేబుల్ నిండా బోడు భోజనాలు వీళ్ళకి. నిజమే, భోజనాలు బాగానే ఉంటాయి అక్కడ, కానీ యుద్ధాలు ఎలా ఉన్నాయి మరి? ప్రశాంతంగా కూర్చుని తింటాకుంటుంది అది. మరి భోజనాలు బాగానే ఉన్నాయి కదా, సౌకర్యాలు బాగానే ఉన్నాయి కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా, కానీ ప్రశాంతంగా హ్యాపీగా తినేసి కంటి నిండా నిద్రపోటాకు ఉంటుందండి ఆ మనిషికి. మరి ఎలా ఉంటుంది? మరి చూసి వాళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళకి ఏం లోటండి బాబు, పంచభక్ష హరమానాల్లో తింటారండి బాబు, వీళ్ళకి ఏం లోటండి. మనకేముంది, ఇది ఎలాగా అది ఎలాగని తెల్లారులు అయితే అన్నింటి కోసం మనం ఆలోచించుకోవటమే. వీళ్ళకి అలాంటి సమస్య ఏమీ లేదండి బాబు, వీళ్ళకి ఏం లోటండి. ఏటో వీళ్ళు హ్యాపీగా ఉండరు, శుభ్రంగా కావాల్సినవన్నీ వండుకుని తినేసి ఫుల్గా నిద్రవచ్చు కదా వీళ్ళు, ఎందుకు ఇలా ఉంటారు వీళ్ళు అనుకుంటారండి. అలాగా ఉంటే మరి పని ఎలా జరుగుతుందండి? ఏ పని మీద దేవుడు నియమించాడో ఆ పనిలో సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు అలాగుంటే ఎలా జరుగుతాయి అయ్యి? అందుకే అవన్నీ ఇస్తాడండి దేవుడు. ఇది ఎలాగా అది ఎలాగా అని ఆలోచించకుండానే మొత్తం అన్నీ ఇచ్చేస్తాడటండి దేవుడు. ఎందుకని? నా పని మీద ఉండాలి మీరని. ఎందుకు ఇచ్చాడు? అది వీటి గురించి మీరు ఆలోచనతో కూర్చోవద్దమ్మా, నా పని గురించి ఆలోచించండి, నా పనిని చూడండి అని చెప్పేసి ఇవన్నీ ఇస్తాడటండి ఆయన. ఆ తర్వాత అంటాడు కదా, కింద వచ్చిన చదవండి ఇప్పుడు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు.
అభిషేకించిన దావీదు అని రాశాడండి. ఏవండి దావీదు అని ఎందుకు రాయకూడదు అక్కడ? ఒకసారి ఆలోచించండి. దావీదు అంటే సరిపోద్ది కదా అక్కడ. అభిషేకించిన దావీదు ఎందుకు ఆ మాట పెట్టాడు ఆయన అక్కడ? అంటే అభిషేకం అంటే ఏంటో తెలియని దావీదుని దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. ఆయన వీడు నాకు కావాలి అని దేవుడు ఏం చేశాడంటే అతన్ని అభిషేకించాడండి. అభిషేకించాడు. ఈవేళ అభిషేకింతే మరుసటి రోజు రాజు అయిపోలేదు ఆయన. అభిషేకించిన మరుసటి రోజు అయిపోలేదు, మరుసటి నెల అయిపోలేదు, మరుసటి సంవత్సరం అయిపోలేదు. ఎంత టైం పట్టింది ఆయనకి రాజు అవ్వడానికి? 20 సంవత్సరాల ట్రైనింగ్ అంటండి దావీదికి. అడవుల్లో 20 సంవత్సరాల ట్రైనింగ్ అయ్యాడటండి. 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు గుర్తులేదు నాకు, అంత అయ్యాడట. ట్రైనింగ్ లేకుండా ఎవ్వరూ ఎందులోని కూడా రాణించరండి. ట్రైనింగ్ ఉండాలి. అది కూడా ఎవరు ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వాలండి. మనుషులు ఇచ్చే ట్రైనింగ్ వేరుగా ఉంటుందండి, దేవుడిచ్చే ట్రైనింగు వేరుగా ఉంటుంది. కొన్ని పరిస్థితులు కల్పించేస్తాడండి దేవుడు మనకి. బాబా అన్నీ ఏంటి నా మీదకి ఇలా వచ్చేస్తున్నాయి ఏంటి అని కంగారు పడిపోతాం. అవన్నీ కల్పించి పంపించేది ఎవరో? మనలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి, మనలో ఉన్న సిగ్గును పోగొట్టడానికి. చిన్న వయసు నుంచి ఎంత సిగ్గుండి నాకు అసలు మనుషులతో మాట్లాడాలంటే సిగ్గు, భయం. అలాంటి దాన్ని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆ సిగ్గు ఎడిపోయిందో తెలియదు, భయం ఎడిపోయిందో తెలియదు, ఏది ఎడిపోయిందో తెలియదు. ఇప్పుడు చూసిన మనసులు ఏమనుకుంటారంటే ఇవిడ ఎంత ధైర్యవంతురాలు అనుకుంటారు. అంతేనా? ఇప్పుడు చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుందండి? మరి ఇలా తయారు చేసింది ఎవరు? ఎలా తయారవుతాము? అలా తయారు చేస్తే ఎలా తయారవుతామండి మనం? అలాంటి పరిస్థితులు దేవుడు ఏం చేస్తాడో క్రియేట్ చేస్తాడు. క్రియేట్ చేస్తే వాటన్నిటిలో మనల్ని విరక్కొట్టేసి నలక్కొట్టేసి ఒక రూపులోకి తీసుకొచ్చేస్తాడన్నమాట అండి. ఒక రూపులోకి ఆయనకి ఎలాగ కావాలో ఆ రీతిగా తయారు చేసేసుకుంటాడు ఆయన. అందరినీ ఒక్కలా తయారు చేయడండి, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో తయారు చేస్తాడనమాట. ఒక వ్యక్తిని మట్టి ముద్దలాగా తయారు చేస్తే ఒక వ్యక్తిని కొయ్యతో తయారు చేస్తాడటండి, ఒక వ్యక్తిని రాతితో తయారు చేస్తాడటండి. ఉన్నాయా లేదా అలాగని? ఆయన ప్రధాన శిల్పి, ఆయన చేతిలో చెక్కబడ్డారు అని ఉంటుందన్నమాట. ఆ మాటని దావీదు ఏమని రాస్తున్నాడంటే 144వ కీర్తనలో 12వ వచనంలో ఏమంటాడంటే ఆయన, మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల స్తంభాల్లాగా ఉన్నారంటాడు. అంటే మనం నగరాల్లో ఉపయోగపడాలి అంటే దేవుడు ఎలా చెక్కేస్తాడటండి? అలాగెలా చెక్కడమ్మా, చాలా చెక్కుడు ఉంటుంది వాళ్ళకి. నగరాల్లో వాళ్ళు ఉన్నారో, నగరాల్లో ఉపయోగపడుతున్నారంటే వాళ్ళని సామాన్యంగా చెక్కలేదు వాళ్ళు. తెలుసా మీకు? ఏ లోటు ఉండదు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆయన కావలసిన షేపులో వాళ్ళు ఏం చేస్తాడు? చెక్కేస్తాడు. నరచేతిలో నిన్ను నేను చెక్కుకున్నాను అంటాడు. యెషయాలో రాశాడా? నిత్యము నీ ప్రాకారంలా ఎదుట కనబడుతున్నాయి అంటాడు. అలా చెక్కేసి నగరాల్లో వాడుకుంటాడటండి. వాళ్ళు ఎక్కడ వాడతాడు? నగరాల్లో. భయంకరమైన శ్రమలండి వాళ్ళకి. పైకి కనపడవయి. ఇనుము తయారవడం బహిరంగంగా చూడొచ్చు, కుండలు తయారవడం బహిరంగంగా చూడొచ్చు, కుండలు కాల్చబడడం కూడా బహిరంగంగా చూడొచ్చు. బంగారాన్ని ఎవరైనా బయటెట్టి తయారు చేస్తారండి? ఎక్కడ తయారవుతుంది అది? భూమిలో తయారవుతుంది. ఎక్కడ తయారవుతుంది? 4 గోడల మధ్య తయారవుతుంది అది. అంటే అది అనుభవిస్తున్న శ్రమ 4 గోడల మధ్య కానీ బయటికి కనబడదు. కనబడనివ్వడాయన, కనబడదంటే కనబడనివ్వడాయన, అంతే. అలా తయారు చేస్తారు.
చెక్కేస్తాడటండి. వాళ్ళు పట్టుకుని ఏం చేస్తాడట, కుయ్యో మొర్రో అంటమే తప్ప ఇంకా వాళ్ళు ఏం చేయడానికి ఉండదు. ఇంకా బాబోయ్ నాకేంటి ఈ బాధ ఏంటి, నాకేంటి ఈ శ్రమ ఏంటి, నేనేం చేయలేదు కదా, ఏంటి నా పరిస్థితి ఏంటి అని బాధ, ఏడుపు, కన్నీళ్ళు, దుఃఖం, రోదన, ఇంతే తప్ప ఇంక రెండోది ఉండదు. ఇంకా కాల్చేస్తాడన్నమాట అండి. కొలుములో వేసి ఏం చేస్తాడు, ఇబ్బంది అనే కొలుములో వేసి నేను కాల్చేశాను అంటాడు. కొన్ని రకాల ఇబ్బందులు కూడా మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం మాట్లాడితే ఇబ్బంది, మనం బయటికి వెళ్తే ఇబ్బంది, రకరకాల ఇబ్బందులు అన్నమాట అండి. బాబు చాలా ఇబ్బంది అయిపోయిందండి బాబు నాకు అంటాం మనం కొన్ని పరిస్థితుల్లో. ఇబ్బంది అనేటువంటిది ఒకదానికి సంబంధించింది కాదు, అది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయండి. ఆ ఇబ్బందులు కలుగు చేసింది ఎవరు? దేవుడే. ఆ ఇబ్బందులు ఆయనే కలుగు చేశాడు. ఆ ఇబ్బంది అనే కొలుములు వేసేసాను నిన్ను అంటున్నాడు. కొలుముకు పోలుస్తున్నాడు ఆయన. అభిషేకించిన దావీదునకు, అక్కడ దావీదు అంటే సరిపోయేదానికి అభిషేకించిన అనే పదం వాడాడండి ఆయన అక్కడ. అంటే దావీదు రాజవన క్రితం దేవుడు ఏం చేసుకున్నాడు, అతన్ని చేయించాడండి అతనికి. మీరు గమనించండి, ఆ అభిషేకం జరిగినప్పుడు అతని గురించి మాట్లాడే మాటలు ఏంటి అంటే, చక్కని నేత్రములు కలిగిన వాడు, రూపసి అని ఉంటుందన్నమాట. ఎర్రని వాడు, రూపసి అంటే అందమైన వాడు అనమాట అండి. ఎవరికి అందమైన వాడు? అందరికీ కాదు, అందరికీ కాదు. దేవుడికి అంత అందంగా కనిపించాడటండి. దేవుడికి అంత అందంగా కనిపించేటప్పటికి వీడిని రాజుని చేసేయాలనుకున్నాడట దేవుడు. ఏం చేయాలనుకున్నాడు? వీడిని రాజుని చేయాలనుకున్నాడు. మనిషి రాజును చెయ్యాలి అనుకుంటే రాజు అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేడు, కానీ దేవుడు అనుకుంటే తప్పకుండా చేసేస్తాడండి ఆయన. చేసేస్తాడండి ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఏమీ లేదు. ఏమీ లేదు. అతని సంతానము అభిషేకించిన దావీదునకు, అతని సంతానమునకు నిత్యము కనికరం చూపిస్తున్నాడటండి. ఎప్పుడంట? అప్పుడప్పుడునా నిత్యము. నిత్యం అంటే ప్రతిరోజు, అది పగలైనా కావచ్చు, రాత్రి అయినా కావచ్చు, ప్రతిరోజు కూడా ఆయనకి, ఆయన సంతానానికి కూడా దేవుడు ఏం చూపిస్తున్నాడట? కనికరాన్ని చూపిస్తున్నాడటండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో 7వ వచనంలో, కనికరము కలిగిన వారు ధన్యులు, వారి కనికరమును పొందెదరు అని వాక్యం ఉంటుందండి. అయితే ఇప్పుడు దావీదు ఏమనుకోవాలి మనం? కనికరము కలిగిన వాడు అనుకోవాలా, కనికరము లేనివాడని అనుకోవాలా మనం? అవును కదా. మన దృష్టిలో మనం ఏమనుకుంటున్నామంటే, అనుకుంటారంటే ప్రజలు సహజంగా 4 బట్టలు పంచి పెడతారండి, అదే కనికరం అనుకుంటారు. 4 భోజనం పెడతారు, అదే కనికరం అనుకుంటారు. ఏదో 4 ఏదో సాయం చేస్తారు, అదే కనికరం అనుకుంటారండి. అర్థమైందా? మనిషి దృష్టిలో కనికరం అంటే ఇదన్నమాట. దేవుడు కనికరపడ్డాయే 3 విషయాలు చెప్తాను మీకు. ఒకటి, ఆయన దగ్గరికి వచ్చిన రోగుల్ని చూసి ఆయన ఏం చేశాడటండి? కనికరపడ్డాడటండి. ఆయన దగ్గరికి వచ్చిన రోగాలతో పీడింపబడుతున్న వారిని చూసి ఆయన ఏం చేశాడట? కనికరపడ్డాడటండి. కనికరపడి దురాత్మలతో పీడించబడ్డ వాళ్ళు ఉన్నారు, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఆయన దగ్గరికి. వాళ్ళందరినీ ఏం చేశాడు? కనికరపడి వాళ్ళని స్వస్థపరిచి, ఆ దయ్యాల నుంచి విడిపించి, వాళ్ళ రోగులు స్వస్థపరిచి పంపించేశాడు.
ఇంకో విషయం చూస్తే ఆయన బోధించినప్పుడు చాలామంది ప్రజలు ఆయన దగ్గరికి వేల కొలది వచ్చేసారండి. ఎందుకు వచ్చారు? ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చారండి. ఆయన వాక్యానికి వినడానికి వచ్చి చాలా ఆసక్తితో శ్రద్ధతో విన్నారటండి. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనము దేవుని కొరకు దేవుని మాటల కొరకు వచ్చామో మన హృదయాన్ని నింపేస్తాడు ఆయన. ఆయన మాటలు ఎక్కడ నిండుతాయి? మనకి మన హృదయంలో. హృదయంలో నిండుతాయి. కడుపు నిండుతుందండి? కడుపు నిండదు, హృదయం నిండుతుంది. ఈ హృదయం నిండిన తర్వాత వాళ్ళని చూసి ఏం పడ్డాడట ఆయన? కనికర పడ్డాడటండి. అయ్యో, వీళ్ళు నా మాటలు వినడానికి ఈ యొక్క అరణ్యంలోకి కాలినడకను వచ్చేసరి వీళ్ళు ఈ రోజుకు 3 రోజులు అయ్యింది. పాపం వీళ్ళు ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో ఏమి లేదో ఏమీ తెలీదు అని చెప్పి వాళ్ళ మీద ఆయన ఏం చేశాడటండి? కనికర పడ్డాడట. అప్పుడు వాళ్ళకి మీరే భోజనం పెట్టండి అన్నాడు ఆయన. పెట్టండి అంటే 5 రొట్లు 2 చేపలు ఉన్నాయని ఒక పిల్లోడు అన్నాడు. నోరు మీరా 5 రొట్లు 2 చేపలు ఏం సరిపోతాయి వీళ్ళకి, కూర్చొని ఆ పిల్లోడిని చీ అన్నారన్నమాట. ఆడు మనస్ఫూర్తిగా 5 రొట్లు 2 చేపలు ఇవ్వడానికి ఆడు ముందుకొచ్చేసాడు. అక్కడ చాలామంది ధనవంతులు ఉన్నారటండి. ఆ ధనవంతుల దగ్గర సిద్ధ మనసు లేదటండి, ఇవ్వడానికి ఏం లేదు. ఎవరి కానుక దేవుడు అంగీకరిస్తాడో తెలుసా మీకు? దేవునికి ఇవ్వడానికి ముందు ఎక్కడ సిద్ధపడాలంటే మనం మన హృదయంలో సిద్ధపడి దేవునికి మనస్ఫూర్తిగా సంతోషంగా ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ప్రేమిస్తాడట. అన్నాడా లేదా? అన్నాడు. మనం ఉత్సాహంగా సంతోషంగా దేవుడికి ఇచ్చినప్పుడు ఆయన మనల్ని ప్రేమించడమే కాదు, కానీ మన ధననిధులను నింపేస్తాడండి. ఆయన ఏం చేస్తాడో మన ధననిధులను నింపుతాడండి. మనము హృదయంలోనేమో అంత కానుక ఇవ్వాలని ఉండదు, కానీ అందరూ ఇస్తున్నారు కదా, ఇవ్వకపోతే ఏం బాగుంటుందని ఇచ్చామనుకోండి, అది అంగీకరించబడుతుందండి. అదే మాట అక్కడ వాడాడండి ఆయన. ఈ మాట నేను ఎక్కడ చదివాను అంటే సాధు సుందర సింగ్ గారు అనే ఒక బుక్లో నేను చదివానండి. కొన్ని సంవత్సరాల క్రితం చదివాను నేను. ఆయనతో చెప్తున్నారు ప్రభు ఈ విషయాన్ని. చెప్పినప్పుడు నేను ఆ మాట చదివాను అన్నమాట అండి. అందులోనే మనస్ఫూర్తిగా ఇచ్చిందే నేను తీసుకుంటాను, అంగీకరిస్తాను నేను, అంతేగాని మనసులోనేమో ఇవ్వాలని ఉండదో కానీ పైకేమో ఇస్తారో అది నాకు అంగీకారం ఉండదు అని చెప్పేసి అన్నారనమాట అండి ఆయన. అలాగే ఆ విధవరాలు 2 కాసులు ఉన్నాయి, అది కూడా తన జీవనోపాధి అని రాయబడింది అక్కడ. కానీ ఆమె కానుకని దేవుడు అక్కడ హైలైట్ చేశాడా లేదా? ఆమె కంటే ఎక్కువ వేసిన వాళ్ళు ఉన్నారంటే అక్కడ. కానీ ఏది ఆయన గమనించాడంటే ఆ 2 కాసుల్ని ఆయన హైలైట్ చేయడానికి గల కారణం ఏంటంటే లోపల ఒక సంఘర్షణకు గురైపోయింది ఆమె. నా దగ్గర ఉన్నాయే ఈ 2 కాసులు, ఈ 2 కాసులు నేను వేసేస్తే నాకు ఇంకేమీ లేదు, మరి నా పరిస్థితి ఏంటి అనేసి మొదట లోపల ఒక సంఘర్షణ జరుగుతుందండి. ఆ సంఘర్షణలో మొత్తం మీద గెలిచింది ఆమె. ఎలా గెలిచింది? సరే నా సంగతి నేను చూసుకుందాంలే, ఉంది కానుక దేవుడికే అర్పిస్తాననేసి అర్పించిందంటండి. అందుకే దేవుడు ఏం చేశాడంటే నన్ను గణపరచు వారిని అని అక్కడ బాక్స్ దగ్గర నిలబడ్డాడంట వచ్చి. అందరికంటే ఈమె ఎక్కువ కానుకేసింది అన్నాడు. అంటే అందరికంటే ఎక్కువ వేసిందా ఇప్పుడు ఆమె? ఎక్కువేలా, కానీ దేవుని దృష్టిలో అది ఎక్కువ ఆమెకి. దేవుడికి ఏంటి? ఆమె వేసిన కానుక ఎక్కువ. ఆమె జీవనోపాధే అది. ఆ జీవనోపాధిని మొత్తం దేవుడికి ఇచ్చేసిందనమాట. అలాగే అక్కడ చాలామంది ధనవంతులు ఉన్నారు, కానీ వాళ్ళ మనసులు సిద్ధంగా లేవటండి. ఈ పేద పిల్లోడు కానుక దేవుడు ఆడు నేను ఇస్తానో అని లేచిపోయి, పిల్లలు ఎలా ఉంటారో మీకు తెలుసు, నేను ఇస్తాను ఎగురుతారు ఇలాగ. ఆ కానుక సరిపోద్దండి అక్కడ ఏమన్నాను, కానీ ఏమంటారు? మన మీటింగ్స్ జరిగినప్పుడు కూడా ఎంతోమంది, కానీ కొద్దిమంది చిన్నపిల్లలు కానుక దాచి పట్టుకొచ్చి ఇచ్చారండి. ఒక 2 ఎంతమందో పట్టుకొచ్చి ఇచ్చారన్నమాట. మన మీటింగ్స్ కదండి దాసి అమ్మేమో అని పట్టుకొచ్చి ఇచ్చారండి అప్పట్లో స్త్రీల సదస్సులు జరిగినప్పుడు. మీరు ఎలా దాశారమ్మా అంటే
మేము దాచామండి, మీరు మీటింగ్స్ అని అంటున్నప్పటి నుంచి కూడా మేము ఎప్పుడూ దాచుకుంటాము. ఈ ఏయో దేవుడికి ఇచ్చేస్తే మంచిది, మీటింగ్కి ఉపయోగపడతాయని మేము అనుకున్నామండి అని పట్టుకొచ్చారండి వాళ్ళు. కానీ దేవుడు మరి ఆ కానుకను చూస్తాడా చూడ్డా? చూస్తాడు. చిన్నపిల్లలు కూడా దీవించబడాలండి, ఆశీర్వదించబడాలి. మనమే కాదు, మన పిల్లలకు కూడా ఏం చేయాలి? నేర్పించాలి అవన్నీ కూడా. ఆ చిన్న పిల్లోడు ఇచ్చిన 5 రొట్లు 2 చేపలు ఎవరికి సరిపోతాయి అని మీరు అన్నారు కదా, నేను సరిపెడతాను చూడండి అన్నట్టు, తండ్రి వీటిని మీరు ఆశీర్వదించండి అని అవి చేత్తో పట్టుకుని ఆకాశం తట్టు ఆయన కన్నులు ఎత్తినప్పుడు అవి ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. వాటిని విరిచి పంచిపెట్టండి అన్నప్పుడు ఇంచుమించుగా 15,000 పైన తిన్నారండి. అక్కడ ఎలా పెట్టాడంటే భోజనము వాళ్ళకి తృప్తిగా పెట్టాడు. వాళ్ళు ఎలా తిన్నారటండి? తృప్తిగా తిన్నారటండి. తృప్తి ఎప్పుడు వస్తుందండి మనకి? బాబాయ్ ఇంక నాకు కడుపు పట్టట్లేదండి, ఇంక నేను తినలేకపోతున్నా, నాకు వద్దండి అంటారు. అంటే అంత శరీరానుసరమైన ఆహారము పెట్టాడైనా అది ఆశీర్వాదాలకి కూడా సాదృశ్యం అన్నమాట అండి. శరీర ఆకలి తీరుతాడట, అలాగే శరీరానుసరమైన ఆశీర్వాదాలతో కూడా మనల్ని ఏం చేస్తాడటండి? ఆయన మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానంటాడు. అంటే ఆయన కోరుకుని, ఆయన మాటలు మనం కోరుకుని వచ్చినప్పుడంట మన శరీర అవసరతలే కాదు కానీ ఆశీర్వాదాలు కూడా దేవుడు ఏం చేస్తాడంట? మనకు అడిగినా అడగకపోయినా ఇచ్చి మనల్ని ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడటండి. అదే అదునుగా తీసుకుని సైతాన్ని ఏం చేస్తుందంటేనంట, ఆయన మీకు భోజనాలు పెడుతున్నాడు కదా, ఎలా పెడతాడో నేను చూస్తాను అనేసి మనం ఏదైతే ప్రభువు కొరకు చేసామో తర్వాత అది ఎంటర్ అయిపోద్ది అనమాట అండి. సైతాన్ అయిపోయి అప్పుడు వాళ్ళ మనసుని ఎడి తిప్పింది అంటేనంట, భోజనాలతో తిప్పిందంటండి. అర్థమైందా? వాళ్ళ భోజనాలకి ఆశించి రాలేదు అక్కడికి. దేన్ని ఆశించి వచ్చారు? వాక్యం కొరకు ఆశించి వచ్చారు. దేవుణ్ణి చూడాలని ఆశతో వచ్చారు. వాళ్ళ మనసులో కాస్త ఎటు తిప్పేసిందంట? భోజనాల వైపు తిప్పేసింది. ఇప్పుడు వాక్యం కావాలి, దేవుడు కావాలనే మనసు పోయి ఏమొచ్చింది ఇప్పుడు వీళ్ళకి? ఆయన దగ్గరికి వెళ్తే తృప్తిగా భోజనం పెడతాడో, మనల్ని ఆశీర్వాదిస్తాడనే మనసు వచ్చిందంటండి వీళ్ళకి. చూసారా ఎలా డైవర్ట్ చేసిందో సాతాను? దేవుడు ఏదైతే చేస్తున్నాడో దాన్నే మనుషులకి ఏం చేస్తుంది? నష్టంగా మార్చేస్తుందండి. ఎలా చేస్తుంది? నష్టపరిచేస్తుంది అనమాట. మళ్ళీ ఇంక రొట్లు అయ్యి ఇవి ఏమన్నా ఉన్నాయండి ఇంక ఎప్పుడన్నా ఎక్కడన్నా? ప్రభు వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళ రొట్ల కోసం వస్తున్నారు, మీరు నడండి అన్నాడు ఆయన. అంటే ఆ రోజున ఉన్న కనికరం ఈ రోజు లేదా ఆయనకి? చెప్పండి, ఉన్నదా లేదా? ఆయన కొరకు, ఆయన మాటల కొరకు వచ్చినప్పుడు తృప్తిగా వాళ్ళకి ఏం చేశాడు? తృప్తిపరిచేశాడు. ఎప్పుడైతే ఆహారం కోసం వాళ్ళు వస్తున్నారో వాళ్ళని పట్టించుకున్నాడండి? ఇంకా పట్టించుకోడు దేవుడు, ఇంకా పట్టించుకోడు. దేవుణ్ణి ఎప్పుడైతే మనము వెతకట్లేదో, దేవుని మాటల కొరకు ఎప్పుడైతే మనము ఆశపడట్లేదో అప్పుడే కొంతకాలానికి దేవుడు ఏం చేస్తాడు? ఆ మనిషిని విడిచిపెట్టేస్తాడు. ఏం చేస్తాడండి? విడిచిపెట్టేస్తాడు. మనుషులు విడిచిపెట్టినా పర్వాలేదు కానీ ఎవరు విడిచిపెట్టకూడదు? దేవుడు విడిచిపెట్టకూడదు. దేవుడు విడిచిపెట్టకూడదు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని ఏం చేసింది సైతాను? మనసులు మార్చేస్తుందండి. తన కుయుక్తి చేత మీ మనసులు మార్చేస్తుందేమో అని నాకు భయంగా ఉంది అంటాడు పౌలు గారు. అన్నాడా లేదా? మనిషి మారిపోవాలంటే ఏం మారిపోవాలి? మనసు మారిపోవాలి. మనసు మారిపోతేనే మనుషులు మారిపోతారు. ఇక మూడోది చూస్తే, ఒక విధవరాలకి ఒక కొడుకు ఉన్నాడండి. ఆ కొడుకు చనిపోయాడు. ఆల్రెడీ భర్త లేడు, చనిపోయినట్టున్నాడు. ఇక తల్లి కొడుకు ఉన్నారు. చాలా ప్రేమగా చూసుకుంటుంది ఆ కొడుకుని.
ఆ కొడుకు చనిపోయాడటండి. చాలా ఆమె ఏడుస్తా ఆ శవాన్ని తీసుకెళ్తుంటే ఏడ్చుకుంటా వస్తుందంటండి. ఆ శవాన్ని ఏమో ఊరి బయటికి తీసుకొస్తున్నారు, ఈయనేమో లోపలికి ఎంటర్ అయ్యాడు. అక్కడ పాడి దగ్గర ఆగి ఆ పాడిని ముట్టి, చిన్నవాడ లెమ్ము అని ఎప్పుడైతే అతను ముట్టుకున్నాడో, ఆయన చెయ్యి పట్టుకున్నాడో, అతను లేచి కూర్చున్నాడట. చనిపోయినప్పుడు ఆ పిల్లోడు ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయిందటండి. ఇది కూడా నేను అందులోనే చదివాను. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక సంభాషణ జరుగుతుందంట. ఆ తల్లి ఏడిసేస్తుంది అని ప్రభు చెప్తున్నారంట. ప్రభు పరలోకంలో ఉన్నారటండి. భూమి మీద ఉన్నాడు ఆయన, పరలోకంలో కూడా ఉన్నాడు. తండ్రితో చెప్తున్నాడంట ఆయన. ఆ తల్లి చూడండి ఎలా ఏడ్చేస్తుందో ఈ పిల్లోడి కోసం. ఈడేమో మన దగ్గరికి వచ్చేసాడు, ఈడి కోసం తల్లి చాలా ప్రలాపిస్తుంది. ఆ తల్లిని ఎవరు ఓదార్చలేకపోతున్నారు అని ప్రభు ఏమన్నారంటేనంట తండ్రితోని, ప్రభువా మరి చనిపోయిన మనిషిని లేపాలి అని ఉంది కదా నాకు అంటే, ప్రభువు చనిపోయిన వాళ్ళని భూమి మీద లేపేటువంటి ఘటం ఉందంటండి. అదేదో ఈ పిల్లోడిని లేపితే బాగుంటుంది కదా, ఒక 2-3 శవాలు వాళ్ళు లేపాలటండి ఆయన బ్రతుకున్న కాలంలో. అందుకే చూడండి ఇక్కడ ఈ పిల్లోడిని లేపాడు, మరోటేమో ఆ పిల్లని లేపాడు, మూడోదేమో లాజర్ లేపాడు. ఈ పిల్లోడిని లేపితే బాగుంటుందేమో, ఆ తల్లికి అప్పగిస్తే బాగుంటుందేమో, కొంతకాలం ఓదార్పు కలుగుతుంది కదా తల్లికి. ఈ పిల్లోడు వియోగం తట్టుకోలేకపోతుందా ఆమె అని చెప్పి మాట్లాడినప్పుడు సరే అయితేని అన్నారంట ఆయన. అన్నప్పుడు ఆ పిల్లోడిని పంపేశారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈయన ముట్టుకున్నాడు. ఈయన మనిషి రూపంలో ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఈ ఉన్నాయని ఏం చేశాడంటే పాడిని ముట్టుకున్నప్పుడు పిల్లోడు లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుని వీడు అంటాడంట, అదేంటి ప్రభువా నువ్వు పరలోకంలో ఉన్నావు కదా ఇక్కడ ఉన్నావేంటి అన్నాడు. అర్థమైందా? ఇది నేను చదివానండి అందులో బుక్లో. మీరు పరలోకంలో ఉన్నారు కదా, నేను అక్కడ చూశాను మిమ్మల్ని, మీరు ఎక్కడున్నారేంటి అని ఆ పిల్లోడు ఆశ్చర్యపోతున్నాడు. గమనించండి, ఆయన పరలోకంలోని ఉండగలడు, ఎక్కడైనా ఉండగలడు ఆయన. ఆ రీతిగా ఆ పిల్లోడిని లేపి, అమ్మా ఇదిగో నీ కుమారుడని అప్పగించేసాడండి. అక్కడ ఏమని రాయబడింది అంటే, ఆమె మీద కనికరపడి తన బిడ్డను తనకే అప్పగించేశాడు. అయితే ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఇప్పుడు ఇక్కడ నిత్యము కనికరం చూపిస్తాను నీ మీద, నీ సంతానం మీద నిత్యము కనికరం చూపిస్తాను. అంటే ప్రతి దినము కూడా దేవుని యొక్క కనికరము దావీదు మీద, దావీదు సంతతి మీద కూడా ఉంచుతాను అని అక్కడ ఆయన మాట్లాడాడండి. రాయబడింది ఒక్క వచనమే కానీ ఇందులో ఎంత స్టోరీ ఉందో మీరు ఆలోచించండి. అంటే నిత్యము దేవుని యొక్క కనికరం మన మీదకి రావాలి అంటే మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని కలిగి ఉండాలి, ఇష్టకరమైన ప్రవర్తన కలిగి ఉండాలి, ఇష్టకరమైన నడవడిక కలిగి ఉండాలి, ఇష్టకరమైన ఆలోచనలు కలిగి ఉండాలి, ఇష్టకరమైన తలంపులు కలిగి ఉండాలి, ఇష్టకరమైన ప్రార్థన చెయ్యాలి, ఇష్టకరమైన పాటలు పాడాలి, ఇష్టకరమైన ఆరాధన చెయ్యాలి, ఇష్టకరమైన బోధ చెయ్యాలి. ఈ ఒక్కటి చెప్పేసి నేను ముగిస్తాను. ఒక మాట విన్నాను నేను. ఒక మందిరంలో వేల కొలది ప్రజలు కూర్చున్నారటండి. ఆ ప్రజలందరూ కూడా ఆ దైవజనుడు వాక్యం చెప్తుంటే చప్పట్లు మారుమోగిపోతున్నాయంట. ఆ ఫ్రంట్ లైన్లో ఒక పెద్ద ఆయన కూర్చున్నాడంట, తలంచుకుని కూర్చున్నాడంటండి. ఆయన చప్పట్లు కొట్టట్లేదంట. నిన్నే చూశాను ఇది. కొట్టకపోతే ఈయనకి చాలా కోపం వచ్చేస్తుందంట. అందరూ చప్పట్లు కొడుతున్నారు కానీ పెద్ద ఆయన ఏంటి చప్పట్లు కొట్టట్లేదు అని చాలాసార్లు గమనించాడట. కానీ
ఆయన తలంచుకునే కూర్చున్నాడట. చప్పట్లు కొట్టట్లేదట, తలపైకి ఎత్తట్లేదంట, చూడట్లేదంట. అప్పుడు చివరికి ఎంత వేల మంది నన్ను చప్పట్లు కొట్టి ఈ రీతిగా చేస్తుంటే, ఏంటండి పెద్ద ఆయన, మీరు అసలు కనీసం తలెత్తి చూడట్లేదు, చప్పట్లు కొట్టట్లేదు అనేసి అన్నాడట. కసిరేసినట్టు మాట్లాడాడట దైవజనుడు. అప్పుడు ఆయన నేను కొట్టను అని ఇలా చూశాడట. ఎందుకు ఆయన ఎవరైనా తెలుసా? ఎవరైనా ప్రభువు. అతని ప్రసంగం ప్రజల చప్పట్లు కొట్టేటట్టుగా ఉంది కానీ ప్రభువు చప్పట్లు కొట్టేటట్టుగా లేదటండి. ఆ దైవజనుడు ఒక ఆయన చెప్తూ ఈ మాట చెప్తూ ఆయన అన్నారన్నమాట, ఒకవేళ నీకు ఎవరైనా చప్పట్లు కొట్టట్లేదేమో, కొంతమందికి చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు, వేలకి వేల మంది. మనుషులు కొట్టారా లేదా అన్నది కాదు, దేవుడు కొట్టడం ముఖ్యం నీకు. ఆయన కొడితేనే అది కరెక్ట్, అది మనుషులు కాదు నీకు కొట్టాల్సింది. నేను కొడితేనే అది కరెక్ట్ అని చెప్పాడట ఆయన. నీకు నేను కొట్టనన్నాడట ఆయన. అంటే చప్పట్ల కోసం మన వాక్యాలు బోధించకూడదండి. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని మనము బోధించాలి. అది ప్రజలకు ఇష్టం అవ్వనయ్యి, ఇష్టం అవ్వకపోని. ప్రజలు ఏది ఇష్టపడతారండి ఎక్కువ? దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడు, మిమ్మల్ని అలా చేస్తాడు, మిమ్మల్ని ఎలా చేస్తాడని చెప్పామనుకోండి, ఎలా ఉంటుంది ఆ మాట? ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది వినేవాళ్ళకి. లేదు, మీరు సత్యం కోసం పత్యం చేయండి, మీరు నీతిగా ఉండండి, యథార్థంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, దేవుని మార్గంలో నడవండి, దుష్టులతో సాంగత్యం చేయకండి, ఇలాంటివి చెప్తే ఎవరికైనా నచ్చుతాయండి? ఎవరికైనా ఇష్టపడతారా? అందుకే మాకు రాబుద్ది అయ్యిందండి అక్కడికి. ఎందుకు రాబుద్ది అయ్యదు? అలాంటివి చెప్పకూడదు, అదే నచ్చుద్ది ఆయన. హల్లెలూయా. ఎవరినైతే నీతి మార్గమును అనుసరించి నడిచేటట్టుగా చేస్తారో నిరంతరము ప్రకాశించే నక్షత్రాల్లో ఉంటారట. నక్షత్రాల్లో ఉంటారట. ప్రార్థన చేసుకుందాం, పాపరించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ సాయం సమయంలో ప్రభువా, నీ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు ప్రభువా. మీకే స్తోత్రాలు నాయన, వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నాయన దావీదు గారిని మా ఎదుట పెట్టారు ప్రభువా. దావీదుకి గొప్ప రక్షణ కలుగు చేస్తానని మాట్లాడావు తండ్రి నాయన. అదే రీతిగా అతనికి, అతని యొక్క కుటుంబానికి, సంతానానికి, దేశానికి రక్షణ కలుగు చేసావు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, అతనికి, అతని యొక్క సంతతంతటికీ కూడా నిత్యము కనికరము చూపిస్తానన్నట్లుగా నాయన నీ కనికరాన్ని చూపించావు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో మేము కూడా ప్రభువా నీకు ఇష్టకరమైన జీవితాలు మేము కలిగి నాయన నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి నాయన. అయ్యా నీ మార్గములో మేము నడవాలి తండ్రి నాయన. సత్యమును అనుసరించి మేము నాయన నడిచే బిడ్డలుగా మేము ఉండాలి తండ్రి నాయన. మా ఆలోచనలు, మా తలంపులు, మా చూపులు, మా ప్రవర్తన, నడవడిక సమస్తము కూడా నీకు ఇష్టకరముగా, మా జీవితాలు నీకు అంగీకారముగా నాయన మేము జీవించే కృపనే భాగ్యాన్ని మేమందరము కలిగి ఉండడానికి సహాయం చేయండి. సంఘాన్నంతటినీ నీ ప్రశస్త రక్తంలో కడిగి ప్రోక్షణ చేయి తండ్రి నాయన. నీ ఆత్మతో నడిపించు నాయన, నీ ఆత్మతో ముద్రించు తండ్రి నాయన. మీ అడుగు జాల్లో నడిపించు నాయన, సహాయం చేయి తండ్రి నాయన. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యము చేసి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతరకు నాశన ప్రవేశన మన ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము
ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబానికి, మన సంఘానికి, మన గ్రామాల, జిల్లాల, రాష్ట్రాల, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.